దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు ఎఫెక్ట్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. ఉదయం పూట సరైన విజిబిలిటీ లేక నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావటం లేదు. ఉదయం 9 దాటినా రోడ్లపై సరైన వెలుతురు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాజధానిలో ఎయిర్ క్వాలిటీ పూర్ కేటగిరీలో నమోదైంది. ఇక ఢిల్లీలోని దౌలా కువాన్ దగ్గర ఏక్యూఐ ఇండెక్స్ పూర్తిగా 322గా నమోదైంది. ఇండియా గేట్ వద్ద ఎయిర్ క్వాలిటీ 287 మేర రికార్డ్ అయ్యింది. కన్నాట్ ప్లేస్ ఐటీఓ దగ్గర ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయినట్లుగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపింది. వాయు కాలుష్యంతో నగరంలో పలు చోట్ల ఆంక్షలైతే కొనసాగుతున్నట్టు ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ తెలిపింది. సరైన విజిబిలిటీ లేకపోవడంతో రాజధానిలోని పలు స్టేషన్ల నుంచి రైళ్లు ఆలస్యంగా అయితే నడుస్తున్నాయి. పలు చోట్ల గవర్నమెంట్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించారు. ఉత్తర భారతంలోని శీతల గాలులలో ఢిల్లీలో చలి తీవ్రత పెరిగింది. ఇక పలు చోట్ల సింగిల్ డిజిట్లో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. చలి తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు చేపట్టాలని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఇచ్చారు. ఇక మరో 3 రోజుల పాటు కూడా టెంపరేచర్లు కనిష్ట స్థాయిలో ఉంటాయని అన్నారు. कल तो बहुत कोहरा था, सर्दी का एहसास भी आया था, तो कल ताजमहल नहीं दिख रहा था। अभी हम लोग गए जमुना करंट की तरफ, तो वहाँ से ताजमहल दिख रहा है, धीरे धीरे थोड़ा थोड़ा दिख रहा है। और काफ़ी लोग आते हैं सुबह शाम चढ़ने, तो उनका हमारा बहुत अच्छा लगता है ताजमहल का व्यू देखकर। सुबह की ताजगी अलग ही होती है, ताज को निहारना, उसकी सुंदरता देखना। आज थोड़ा कम है, पर ताजमहल दिख रहा है, धीरे धीरे दिख रहा है थोड़ा थोड़ा। आज वो अच्छा लग रहा है, एकदम बादलों के बीच में ताज सफ़ेद ही सफ़ेद दिख रहा है मार्बल के साथ।